డైలీ రొటీన్లో భాగంగా బెండకాయ టమాటో కర్రీ అస్సలు జిగురు లేకుండా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా మరీ ముదురు మరీ లేతవి కాకుండా 1/2 kg బెండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని బెండకాయ ముక్కలు వేసి జిగురు పోయే వరకు అంటే 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన 5 టమాటోలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దీనిలో 1.5 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టి 7 నిమిషాల పాటు ఉడికించాలి. మూత తీసి కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈసారి ఇలా చేసి పెట్టండి, మీ ఇంటిల్లిపాదికి చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదూ.